सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామురాతివి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా లంకని తేనెలకై ఉంటది పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు తుమ్మెదలంకని తేనెలకై ఉంటది పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు చూపులలో చలి చురచురలు అన్నీ ఆవిరి పెడుతుంటే అల్లరి పెడుతున్నావని చెప్పనా 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 జాబిలితో చెప్పనా జామురాతివి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా చూడని గంగలలో అలలై పొంగిన అందాలు గొంతులు దాటిన గుండెలలో పోగిన పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు వెన్నెల వీణల సరిగమలు పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని చెప్పనా 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 జాబిలితో చెప్పనా రామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలోన ఉయ్యాలలుగే వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే నీలో నా ఈడు పొంగే
కౌగిళ్ళలోనే నా ఇళ్ళు చూసి ఈ కళ్ళతోనే ఆ ముళ్ళు వేసి పరపడి మది త్వరపడి నీ జత చేరితే ఉరబడి నా చెలిబొడిలో చెలరేగితే తొలి కోరిక చలి తీరగా నిన్ను చేరగా తనువులు ముడిపడినవి తడిగాలిలో వానొచ్చే వరదొచ్చే వల పల్లె వయసొచ్చే నీలో గోదారి పొంగే నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే కార్తీక వేళ కన్నుళ్ళు కలిసే ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే కార్తీక వేళ కన్నుళ్ళు కలిసే ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే నీ చూపులోన సూర్యుడు మెరిసే నీ ఈడుతోనే నా ఈడు ఒరిసే తడి అలజడి చలి ముడిబడి నిన్ను కోరితే ఎడదల సడి పెదవుల బడి సుడి రేగితే నీవే నేనై తొలి జంటగా చలి మంటలే ఎదనంటగా రగిలెను సగలకు వగలి చలి మంటలు వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే నీలో నా ఈడు పొంగే నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే వానొచ్చే వరదొచ్చే వల పల్లె వయసొచ్చే నీలో గోదారి పొంగే నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలోన ఉయ్యాలనుగే అందంగా ఉందావు గోవిందా రామ అందితే నీ సొమ్ము పోయిందా భామ అందంగా ఉందావు గోవిందా రామ అందితే నీ సొమ్ము పోయిందా భామ అందంగా ఉన్నాను గోవిందా రామ అందకుంటే నీ సొమ్ము పోయిందా మావ పులకలెన్నో రేపుతుంటావు పలకరిస్తే రేపు అంటావు తళుకులెన్నో ఆరబోస్తావు తారలాగా అందనంటావు న్యాయమా ధర్మమా న్యాయమా ధర్మమా ముత్తులన్నీ మూటగట్టి ఉట్టి మీద పెట్టుంచాను మావా కన్ను కొట్టి చేయి పట్టి చేయమంటే ప్రేమ బోని న్యాయమా ధర్మమా న్యాయమా ధర్మమా అందంగా ఉన్నావు గోవింద రామ అందకుంటే నీ సొమ్ము పోయిందా మావా కోక కడితే కొంగు పడతావు పూలు పెడితే
రాజుకున్న మోజు మీద జాజి పూలు వాడిపోయే భామ లేత సోకో పూత రేకో చెయ్యనంటే మేజువాణి న్యాయమా ధర్మమా న్యాయమా ధర్మమా అందంగా ఉన్నాను గోవిందా రామ అందకుంటే నీ సొమ్ము పోయిందా మావా తన్న తన్న తన తన్న ఓహో కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి ఏమంటావు సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై ఓకే అలాగా గానం గీతం కాగా కవిని నేనై నాలో కవిత నీవై బ్యూటిఫుల్ కావ్యమైనది తలపో పలుకో మనసో కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా ఇప్పుడు చూద్దాం తనన తనన తన్న తనన తనన అన్న తాన తన్న తానం తరుణ తన తాన అన్న తాళం ఒకటే కదా తనన తాన తాన నాన్న తాన అయ్య బాబోయ్ తనన నాన్న తాన నాన్న తాన పదము చేర్చి పాట కూర్చలేదా శభాష్ దని దశ అన్న మీద అన్న స్వరమే రాగం కదా నీవు నేనని అన్నా మనమే కాదా నీవు నేనని అన్నా మనమే కాదా
పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నువ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నువ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని లా 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 లా. నమస్కారం అండి. హాయ్. అవునండి. హాయ్ బాబు, ఎందుకండి వచ్చేసానుగా. మొన్న ఈ మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి బెజవాడ వెళ్ళానండి. వాయించరా చచ్చినాడా ఊపు కావాలి. ఇళ్ళు అంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. గోకా రామ్ సింగ్, ఆపరేటర్ అజిత్ సింగ్, కిళ్ళి కొట్టు కిషన్ సింగ్, పేపర్ స్టాలు దారా సింగ్. ఏమనర్చారో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని చెప్పి గోల్ గోల్ చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు. తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు, మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు, మంచం మీద మిగిలిన ఆకు ఒక్కలు, మంచం చాటున ఒలికిన పాల చుక్కలు, పాల చుక్కలు. కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు 3 నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ధన్ 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 అని తలుపు, ధన్ 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 అని తలుపు, రా 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 రమ్మని పిలుపు, రా 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 రమ్మని పిలుపు. ఏమిటా అని తలుపు తీశాను. తీగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, 2వ ఫ్లోర్ రంగయ్య, 3వ ఫ్లోర్ ముత్తయ్య, లిఫ్ట్ బాయ్ లింగయ్య. ఒగర్చుకుంటూ వచ్చారు, ఆయాసంతో అరిచారు. ఒగర్చుకుంటూ వచ్చారు, ఆయాసంతో అరిచారు. ఏమని? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. ఆ తర్వాత ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోయాను. తీరా ఇంటికి వెళ్తే గుమ్మానికి మామిడి తోరణాలు,
కంగారు పడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాబ్ చేసి కూర్చోబెట్టారు. కూర్చోగానే పెళ్లి కొడుకు తమ్ముడు, ఆ తమ్ముడు గారి తండ్రి, తండ్రి గారి తాత, ఆ తాత గారి మనవడు అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు, అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు. ఏమనో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిక్కేసింది. అయ్యో జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిక్కేసింది. అమ్మో బొట్టుకి భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. బొట్టుకి భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని కోపంగా వెళ్ళిపోయారు. ఆ అందరి కోసం అలా ఉండమంటారా, ఇలా చీరగచ్చుకోమంటారా? నమస్కారం అండి. హాయ్. అవునండి. అయ్య బాబు ఎందుకండి, వచ్చేసానుగా. మొన్న ఈ మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి బెజవాడ వెళ్ళానండి. వాయించరా సచ్చినాడా ఊపు కావాలి. ఇళ్ళంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. గోకా రామ్ సింగ్, ఆపరేటర్ అజిత్ సింగ్, కిళ్ళి కొట్టు కిషన్ సింగ్, పేపర్ స్టాల్ దారా సింగ్. ఏమనర్చారో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో బొట్టుకి భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. బొట్టుకి భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని చెప్పి గోలగోలు చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు. తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు, మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు, మంచం మీద మిగిలిన ఆకు ఒక్కలు, మంచం చాటున ఒలికిన పాల చుక్కలు, పాల చుక్కలు. కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు 3 నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ధన్ 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 అని తలుపు, ధన్ 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 అని తలుపు, రా 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 రమ్మని పిలుపు, రా 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 రమ్మని పిలుపు. ఏమిటా అని తలుపు తీశాను. తీయగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, 2వ ఫ్లోర్ రంగయ్య, 3వ ఫ్లోర్ ముత్తయ్య, లిఫ్ట్ బాయ్ లింగయ్య. ఒకరుచుకుంటూ వచ్చారు, ఆయాసంతో అరిచారు. ఒకరుచుకుంటూ వచ్చారు, ఆయాసంతో అరిచారు. ఏమని? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి
తీరా ఇంటికి వెళ్తే గుమ్మానికి మామిడి తోరణాలు, ఇల్లంతా మనుషుల తిరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, చూసి చూడని నవ్వుల బాణాలు. కంగారు పడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాబ్ చేసి కూర్చోబెట్టారు. కూర్చోగానే పెళ్లి కొడుకు తమ్ముడు, తమ్ముడు గారి తండ్రి, తండ్రి గారి తాత, ఆ తాత గారి మనవడు అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు, అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు. ఏమనో తెలుసా? జ్యోతి లక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిక్కేసింది. అయ్యో జ్యోతి లక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిక్కేసింది. అమ్మో బొట్టుకి భయమేసింది, ఊరంతా హోరెత్తింది. బొట్టుకి భయమేసింది, ఊరంతా హోరెత్తింది. అని కోపంగా వెళ్ళిపోయారు. అందరి కోసం అలా ఉండమంటారా, ఇలా చీర కట్టుకోమంటారా?